హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇప్పుడే పొలం నుంచి అయితే వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికి 5:30 దాటిద్ది. పొలం నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులు అనేవి నేను ఎలా చేసుకుంటాను, సింపుల్గా మనకి కష్టం లేకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చేనికి తీసుకెళ్ళే క్యారేజీ అను ఇంకా చొక్కా కండవ అవి ఉంటాయి కదా, ఇంకా అవి అయితే పక్కన పెట్టేశాను. క్యారేజీ ఏమో కడగటానికి ఇంక ఇదిగోండి ఇక్కడైతే పెట్టాను. ఇంకా శుభ్రంగా కాళ్ళు మొహం అయితే కడుక్కుంటున్నాను. మిరపకాయలు కోసేటప్పుడైతే చేతుల నిండా నల్లగా మట్టిలాగైతే ఉంటుంది. ఇంకా బయట వరండాలోకి వచ్చి లైట్ అయితే వేస్తున్నాను. ఇంకా శుభ్రంగా కండవ పెట్టి అయితే తుడుచుకొని ఇంక ఈ జుట్టు ఉంది చూడండి ఎలా ఉందో, చిందర వందరగా అయిపోయింది కదా. పొలం వెళ్దాం, కండవ కట్టుకుంటాము, అంతా చెరిగినట్టుగా అయిపోయింది. అందులో తలస్నానం చేశాను. ఇంకా తలస్నానం చేసినప్పుడు ఇంకా మనం చెప్పనవసరం లేదు, జుట్టు మొత్తం ఇంకా కంపలాగా అయిపోయింది. ఈ జుట్టు ఇలా ఉంచుకొని పనులు చేయాలంటే మన వల్ల అయితే కాదు. జుట్టు ముడేసుకుంటేనే ఇంకా మనకు హాయిగా అనిపించింది. జుట్టు అయితే ఇంకా ముడేసి క్లిప్ అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ బట్టలు అయితే తీస్తున్నాను. తీగల మీద బట్టలు అలాగే ఉంచామనుకోండి చూడటానికి అయితే రోతగా ఉంటాయి. ఇంకా అందుకని ఫస్ట్ వచ్చిన వెంటనే బట్టలు అయితే తీసి లోపలైతే వేస్తాను. ఇప్పుడైతే మడతైన కానీ ఒక కుర్చీలో అయితే వేసి పెట్టుకుంటాను. ఇంకొంచెం సేపు అలాగే ఉంచామనుకోండి బట్టలు కూడా మెత్తగా అయిపోతాయి. ఎండలో బాగా కాస్తున్నాయి కదా, బట్టలు అసలు ఊరకనే ఆరిపోతున్నాయి అనుకోండి, నీడనేసినా సరే ఆరిపోతున్నాయి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇంక ఇదిగోండి కుర్చీలు అయితే వేసాను. ఇంకా కొన్ని బట్టలు అయితే తీసుకురావాలి. ఇటువైపున గొందింది కదా, ఇంక ఇటువైపున అయితే చీర, లుంగీలు, పల్చగా ఉన్న బట్టలు ఉంటాయి కదా, అవి అయితే ఆరేసాను. ఇంటికి వచ్చిన వెంటనే మాత్రం ఇంట్లో ఉన్న తలుపులు, కిటికీలు అన్నీ అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. నాకెందుకో అలా ఓపెన్ చేసి ఉంచడమే ఇష్టం. అన్నీ మూసేసినట్టుగా ఉంటే నాకెందుకో నచ్చదు. అందుకని తలుపులు అయితే మొత్తం ఓపెన్ చేశాను. ఒక గంట సేపు అలా ఓపెన్ చేసి ఉంచామనుకుంటే తర్వాత క్లోజ్ చేస్తాను. మళ్ళీ దోమలు అవి వస్తాయి కదా. ఇంకా అన్నం అయితే కొంచెం మిగిలింది, కూర కూడా కొంచెం అయితే ఉంది. ఇంక ఎదుగుండి గిన్నెలోకి అయితే తీసి పెట్టేశాను. కూర ఏమో పప్పు అయితే చేశాను. ఇంకా అందుకని గిన్నెలో అయితే అలాగే ఉంచేశాను. చేనికి వెళ్తే హడావుడిగా ఉంటాం కదండి, ఇంకా అలాగనే ఉంచేసాను. అందులో నవీన్ స్కూల్కి వెళ్ళాలి, వాడు మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి. అందుకని అన్నీ ఇక్కడైతే పెట్టాను. ఇక్కడ గ్యాస్ బండ మీద పెట్టేసి ఉంచాను అనుకోండి, పిల్లలు అయితే పెట్టుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా అన్ని అరమార్లో సర్దేశాను అనుకోండి, పిల్లలకు అర్థం కాదు, పెట్టుకోవడానికి ఇసుగ్గా ఉంటుంది, అసలు తినకుండా కూడా వెళ్ళిపోతారు. అందుకని అన్నం, కూర, పెరుగు, ఉప్పు అన్నీ ఒకే చోట పెట్టేస్తాను. పిల్లలు పెట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా. తలుపులన్నీ వేసాను అనుకోండి, పిల్లులు కూడా రావు. పెరుగు బయట పెట్టినా సరే ఇంక ఇబ్బంది అయితే ఉండదు. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసాను. ఇంకా అన్నం కూర మిగిలినాయి కదా, ఇంకా అవి అయితే ఆరమారలు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు అన్నం పెట్టుకున్నారు కదా, అన్నీ మెతుకులు పడ్డాయి. నేను చేనికి వెళ్ళేటప్పుడు క్యారేజీకి అన్నం పెడతా హడావుడిగా చేస్తుంటాం కదా, కొన్ని మెతుకులు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే తీసేసాను. గ్యాస్ బండ్ అనేది ఖాళీగా ఉందనుకోండి, ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకోవడానికి, వంట చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. క్లీన్గా ఉంటేనే మన మనసుకు రిలాక్స్గా ఉండి పని చేసినా సరే కష్టం అనిపించదు, విసుగు కూడా ఉండదు. ఇంక ఇదైతేనేమో స్నాక్స్ తినాలని రూల్ ఏం లేదులేండి. ఇంట్లో అయితే ద్రాక్షకాయలు ఉన్నాయి, అరిసెలు అయితే కొన్ని ఉన్నాయి, సున్నుండలు చేశాను కదా అవి కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే అరిసెలు ఉన్నాయి కదా, అరిసె అయితే వెయిట్ చేస్తున్నా. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అసలు అరిసెలే తినలేదు. అసలు అరిసెల టిఫిన్ ఓపెన్ చేసి కూడా చూడాలి నేను ఎన్ని అరిసెలు ఉన్నాయి ఏంటి అనేది. మా ఆయన అయితే రోజు 1-2 అలా తింటాడు, కానీ నేను నవ్వినైతే మాత్రం అసలు అంటుకొని కూడా అంటుకోవట్లేదు. కానీ నిన్న చేనుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకో ఇలా వేడి చేసుకొని తినాలనిపించింది. కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకుంటే అసలు ఎంత బాగుందనండి, మాటల్లో చెప్పలేము. అసలు ఇప్పుడు మనం అరిసెలు వండుకుంటాం కదా, అలానే ఉన్నాయి, సేమ్ అదే టేస్ట్ తోటి చాలా బాగున్నాయి. మెత్తగా అయ్యేంత వరకు మనం వేడి చేసుకోవాలి. ఏదో పొయ్యి మీద పెట్టాం అన్నట్టు కాకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఎక్కువ మాడకుండా అటు ఇటు తిప్పుకుంటా ఇలా వేడి చేసామనుకోండి, మెత్తగా అరిసె అనేది చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి. ఖర్చు కానీ అరిసెలన్నీ ఇంక ఇప్పుడైతే అయిపోతూ ఉన్నాయి. ఇంకా అరిసె తినేసి పొయ్యి మీద టీ అయితే పెట్టాను. టీ మాత్రం తాగాల్సిందే, ఉదయం సాయంత్రం 2 పూట్ల తాగాల్సిందేను. తాగలేదనుకోండి నాకేందో మైండ్ అనేది చాలా చికాగ్గా అనిపించింది. కొంచెమైనా సరే తాగాల్సిందే. ఇంకా ఉదయం పెట్టుకున్న టీ ఉన్నాయి కదా, ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఇలాగనే తాగుతున్నాను. ఆ టీయే వేడి చేసుకొని తాగుతాను. నేను ఒక్కదాన్నే కదా, మళ్ళీ ప్రత్యేకంగా పెట్టుకోవటం ఎందుకు ఈ రిస్క్ అని చెప్పేసి ఇంకా ఉదయం పూటయే వేడి చేసుకొని తాగుతున్నాను. ప్రస్తుతానికి టీ అయితే బాగానే ఉన్నాయి. నాకు కూడా ఇంకా అలవాటు అయిపోయింది అనుకోండి. టీ వేడయ్యేలోపు ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పేసి అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుకుంటున్నాను. అంట్లు స్టాండ్ ఖాళీగా కనిపించింది అనుకోండి, మనకు అంట్లు కడగటానికి ఈజీగా అనిపించింది. అంట్లు కడగబోయే సమయానికి
ఈ స్టాండ్ నిండా అంట్లు ఉన్నాయి అనుకోండి, అబ్బా ఈ అంట్లన్నీ ఎప్పుడు సర్దుకోవాలి, ఎప్పుడు కడగాలి అని ఇసుకొచ్చేసిద్ది. అందుకనే పొయ్యి దగ్గర ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటా మనం అంట్లు సర్దుకున్నాం అనుకోండి, 2 పనులు అయితే అయిపోతాయి. కొంతమంది అయితే అప్పటికప్పుడు బాగా ఫ్రెష్గా టీ పెట్టుకొని తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇంక ఇలా టీ పెట్టుకుంటా అంట్లు సర్దుకుంటా ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు మనం ఖాళీగా ఉండకుండా. ఇంకా నవీన్కి కూడా స్నాక్స్ అవి అయితే ఏం చేయట్లేదు. ఇంక ఇంట్లో గ్రేప్స్ అని ఇంక ఇవి ఉన్నాయి కదా, ఇంక ఏయో ఒకటి వాడు స్కూల్ నుంచి రాగానే తింటున్నాడు. ఇంకా తర్వాత పాలైతే ఇస్తాను నేను వచ్చిన తర్వాత. ఇంకా టీ అయితే వేడి చేసుకున్నా కదా, ఇంక ఇదిగోండి గ్లాస్లో పోసుకున్నా. టీ బాగానే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి, బాగానే ఉంటున్నాయి. ఇగో చూడండి కలర్ కూడా బాగానే ఉన్నాయి, వాసన కూడా ఏం అనిపించట్లేదు. బాగా ఎండలో ముదురుతాయి చూడండి, అప్పుడైతే బాగుండవు, కొంచెం వాసన వచ్చినట్టుగా ఉంటాయి. కానీ ఇప్పుడైతే బాగానే ఉంటాయి. ఇంతవరకు నేను పనులు స్టార్ట్ చేయలేదు కదా, టీ వేడి చేసుకొని తాగటం, బట్టలు తీయటం, ఇదే చేశాను, ఈ పనులే చేశాను. ఇంక ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేశాను. సాయంత్రం పూట కొంచెం కష్టమైన పని, అసలు సిసలైన పని ఏంటంటే అంట్లు కడగటం. అంట్లు కడిగేసాను అనుకోండి, ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఇంక పని అనేది ఏ పని అయినా సరే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. టీవీ చూస్తా, సీరియల్ చూస్తా, వంట చేసుకుంటా, ఇంకా పనులు అనేవి తేలిగ్గా చేసుకోవచ్చు, అంత కష్టమైతే అనిపించదు. కాకపోతే ఒక కష్టమైన పని ఏంటంటే సాయంత్రం పూట ఈ అంట్లు కడగటమే. ఉదయం పూట టిఫిన్ తిన్న అంట్లు అలాగనే ఉంచుతాను, ఎందుకంటే ఇంకా టైం ఉండదు, 9 గంటలకల్లా వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత అంట్లన్నీ కడుగుతా కూర్చున్నాను అనుకోండి, పనులు అనేవి కావు. ఇంటి పని అనేది కూడా క్లీన్గా చేసుకోలేను. నీట్గా ఇల్లు కసులు ఊడ్చుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకొని వెళ్ళాలంటే మళ్ళీ అంట్లు కడుగుతా కూర్చుంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి. ఎలాగో సాయంత్రం పూట అంట్లు కడగాల్సిందే. ఇంకా అదేదో ఉదయం టిఫిన్ తిన్న అంట్లు కూడా అలాగనే ఉంచేసి ఇంకొకేసారి సాయంత్రం అయితే కడుగుతాను. ఇంకా చేనుకి క్యారేజీ కూడా తీసుకెళ్తాను కదా, క్యారేజీ కొన్ని అంట్లు ఎక్కువగానే ఉంటాయి, కానీ తప్పదు, కొంచెం లేట్ అయినా సరే మొత్తం కడిగేసుకున్నాను అనుకోండి, ఉదయం పూట తేలిగ్గా ఉంటుంది. ఉదయం పూట అంట్లు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఈరోజు ఉదయం టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేస్తే ఇంకా మనం చెప్పనవసరం లేదు, అంట్లు ఎక్కువగా ఉంటాయి. వండేటప్పుడు మనకు తేలిగ్గానే ఉంటుంది, కానీ కడగటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇడ్లీ పాత్ర అయితే ఇంకా వేయలేదు కడగటానికి, 2 రోజులు వండుతాను కదా, తర్వాత రోజు అయితే కడుగుతాను. ఇంకా ఇడ్లీ ప్లేట్లు చూడండి అలాగనే ఉన్నాయి, కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నాయి. వాటర్ అయితే పొయ్యలేదు, అంట్లు స్టాండ్లో పడేసి అలాగనే ఉంచాను. అదే టబ్లో వేసి ఇంకా అలాగనే ఉంచేసాను, కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నాయి. వాటి మీద వాటర్ జల్లేసి పక్కనైతే పెట్టాను. ఇంకా అంట్లు మొత్తం కడిగేలోపు అవి నానిపోతాయి కదా, ఆ ఇడ్లీ మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది. కానీ తప్పదు, సాయంత్రం వచ్చిన వెంటనే అంట్లు అనేవి పెండింగ్ పెట్టకుండా ఈ పని చేసుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట ఇంకా మన పనులు అనేవి అసలు విసుగు అనిపించదు. పొలం పనులు అవి ఉన్నప్పుడు సాయంత్రం కసులు ఊడటాలు, తుడవటాలు ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు. ఉదయం పూట నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని వెళ్తాం కాబట్టి సాయంత్రం పూట ఎక్కువ దుమ్ము అయితే ఉండదు. ఇంకింట్లో ఎవరు ఉంటారు, ఎవరో ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మనము చేనుకి వెళ్తాము, ఇంకెవరు ఉంటారు, ఎవరు ఉంటారు కదా. బండ్లు కూడా రోజు అయితే తుడవను, 2 రోజులకు ఒకసారి అయితే తుడుస్తాను. అంట్లు మొత్తం అయితే కడిగేస్తాను. ఇంకా నాకైతే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనుకోండి. ఇంకా బియ్యం అయితే కడిగాను, బియ్యం కడిగి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా కాసేపు నానతాయి కదా, నానిన తర్వాత అన్నం వండుకోవచ్చు. అప్పుడప్పుడు కడిగి అన్నం వండుకున్నాం అనుకోండి, అన్నం అనేది కొంచెం పలుకులు పలుకులుగా తినాలనిపించదు. మనం వాటర్ తాగటం కూడా చాలా ముఖ్యం, కాకపోతే పనులు హడావుడిలో పడిపోయి వాటర్ తాగటం మర్చిపోతాము. ఇంక ఇప్పుడు బియ్యానికి ఎసురు పోసాను కదా, గుర్తుకొచ్చింది కొన్ని వాటర్ తాగాలని, ఇంకా వాటర్ అయితే తాగుతున్నా. చేనుంచి వచ్చిన తర్వాత అసలు తాగను కూడా తాగలేదు. బియ్యం కడిగి పక్కన పెట్టేశాను కదా, ఇంక ఇప్పుడైతేనేమో కాసేపు బయటకు వచ్చి కూర్చున్నాను. ఇలా కూర్చుంటే మాత్రం నాకు హాయిగా అనిపించింది అనుకోండి, మనసుకు హాయిగా ప్రశాంతంగా, మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపించింది. ఉదయం నుంచి చేసిన కష్టం అయితే మర్చిపోతాము. చేను నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఇవన్నీ చేసి అసలు చాలా అలసిపోతాం కదా. ఇంక ఇలా బయటకు వచ్చి చల్లటి గాలికి కాసేపు ప్రశాంతంగా ఇంటి దగ్గర వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, హాయిగా అనిపించింది. ఎవరొకళ్ళు వచ్చి అయితే కూర్చుంటారు. పల్లెటూరులో చాలామంది ఇలా బయటే కూర్చుంటారండి. ఎంత టీవీలు ఫోన్లు ఇవి ఉన్నా కానీ అందరూ ఇలా బయటకు వచ్చే కూర్చుంటారు. ఇలా అరుగుల మీద కూర్చోవటం, లేదనుకోండి అందరూ వెళ్ళి ఒక చోటకి వెళ్ళి కూర్చోండి కబుర్లు చెప్పుకోవటం అలానే ఉంటుంది. కనీసం బయటకు వచ్చి కూర్చొనైనా ఫోన్లు చూసుకుంటూ ఉంటుంటారు, కానీ ఇంట్లో ఎక్కువ శాతం అయితే ఉండరు. అందుకే పల్లెటూరు వాళ్ళు చూడండి, టౌన్కి వెళ్ళారనుకోండి ఉండలేరు, వాళ్ళు అలవాటు పడేంత వరకు వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళైతే ఇంకెప్పుడు మన ఊరు వచ్చేద్దామా, సొంత ఊరు వచ్చేద్దామా అనుకుంటారు. ఇక్కడ ఇలా బయట కూర్చోవటం, అందరితో కబుర్లు చెప్పుకోవటం, చల్లటి గాలి ఇలాంటివి ఉండవు కదా, ఒక రూమ్లో వేసి బంధించినట్టుగా ఉంటుంది.
అందుకనే పెద్ద ఏజ్ వాళ్ళు సిటీలో అలా ఉండటానికైతే ఎక్కువ ఇష్టపడరు. ఇంక ఇప్పుడు టైం అయితే 7:30 దాటింది. 7:30 దాటిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే నాకు కూర చేయాల్సిన పని అయితే లేదు, పిండిలు వేసుకోవాల్సిన పని అయితే లేదు. ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇంకా కూర కూడా పప్పు చేస్తాను కదా, పప్పు ఎక్కువే ఉంది. ఇంకా మా ఆయనకు ఒక్కడికైతే తర్వాత తినబోయే ముందైతే ఎగ్గు చేస్తాను. ఇంకా అది కూడా ఉల్లిపాయలు ఏమీ వేయనండి, ఉట్టి ఎగ్ వేసేసి ఇంకా ఫ్రై లాగా చేస్తాను. ఎందుకంటే పప్పు బంగాళదుంపలు ఇలాంటివి తినడు, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక ఎగ్ అయితే ఫ్రై చేస్తాను. ఇంకా అయిపోయిద్ది. వచ్చిన వెంటనే బట్టలు అయితే తీసాను కానీ మడతలే లేదు కదా. ఇప్పుడు ఒకవైపు వంట చేసుకుంటా, ఇంకొక వైపు బట్టలు అయితే మడతేసుకుంటున్నాను. వంటగది అనేది నాకు ఎదురుగానే ఉంటుంది కదా, పొయ్యి మీద పాలు అవన్నీ పెట్టుకున్నా సరే నాకు కనపడతానే ఉంటాయి. టీవీలో సీరియల్ చూస్తా, వంట చేస్తా, బట్టలు మడతేసుకుంటున్నా. ఇన్ని పనులు ఒకేసారి చేసుకుంటున్నా చూడండి. వచ్చిన వెంటనే బట్టలు మడతేసుకుంటా కూర్చున్నాను అనుకోండి, ఇంక ఇదే ఒక అరగంట టైం, ఒక పావుగంట టైం అయితే గడిచిపోయిద్ది. ఇంకా మళ్ళీ టీ తాగేసి ఈ అంట్లన్నీ కడిగేటప్పటికి చీకటి పడిపోయిద్ది. ఇంకా మళ్ళీ వెంటనే అన్నం వండటం అని, వంట స్టార్ట్ చేయటం అని ఈ పనులు చేస్తాము. ఇంకా కొంచెం గ్యాప్ కూడా లేకుండా ఏమనిపించిద్ది, పని అంటేనే ఇసుకొచ్చేసిద్ది. అందుకని చెప్పేసి పనులు అనేవి చాలా సింపుల్గా చేసుకోవాలి. పనులు చెయ్యాలి, కాకపోతే మనకు సింపుల్గా ఉండే విధంగా అయితే చేసుకోవాలి. బట్టలు కూడా నేను అన్నీ అయితే మడతాను. నా చీర ఇంకా కొన్ని బట్టలు అయితే మడతేసి ఇలా కబోర్డ్లో అయితే పెడతాను. ఇంకా నవీన్ బట్టలు, వాళ్ళ నాన్న బట్టలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు స్నానం చేసి ఇంక ఈ బట్టలే కట్టుకుంటారు. అవి కుర్చీలో అలాగనే ఉంచేస్తాను. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు వాడుకొని బట్టలు ఉంటాయి చూడండి, అవి అయితే మడతేసి ఇంకా అరమార్లో అయితే పెట్టుకుంటాను. ఎలాగో ఇప్పుడు దగ్గర టైం 8గా వస్తుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసే టైం అయింది. మళ్ళీ వాటిని మడతేయటం, కబోర్డ్లో పెట్టడం ఎందుకు. ఇంకా షర్ట్ అయితే ఇప్పుడు వేసుకోరు కదా, అది రేపొద్దున వేసుకునేది. ఇంకా దాన్ని అయితే మడతేసి అయితే పెట్టను, కానీ షర్ట్లు తగిలించుకోవడానికి ఒక వంకె లాంటిది కుట్టించాము, ఇంకా దానికైతే తగిలిస్తాను. బట్టలు కూడా మడతేసి ఎవరి వాళ్ళకి నీట్గా పెట్టుకోవాలి, నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. ఇంకా సాయంత్రం పూట పనులు అయితే ఇవేనండి. 8 కల్లా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. సాయంత్రం కూర చేయాలనుకోండి, ఆ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. వేరేం లేదు, ఇప్పుడు అన్నం ఒక పొయ్యి మీద పెట్టేశాను కదా, ఇంకో పొయ్యి మీద అయితే కూర వేస్తాను. ఎక్కువ శాతం నేను సాయంత్రం పూట పచ్చళ్ళు అవి చేస్తాను, కూర అయితే ఉదయం పూటే చేస్తాను. సాయంత్రం పూట పనులు అయితే ఈ విధంగా అయితే చేసుకుంటాను నేను. వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి.